ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామాన్ని మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని యొక్క సేవకులు పాస్టర్ తసీం ఇక్బాల్ గారు మనతో ఉన్నారు. ఐ రిక్వెస్ట్ పాస్టర్ ఇక్బాల్ టు టేక్ దిస్ టైమ్ అండ్ బ్లెస్ us with the word of God. Praise the Lord. I first of all give thanks to Jesus Christ, our Savior, our Lord. మొట్టమొదటిగా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క నామమున మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. We touch his holy feet and give him thanks for the special privilege he have given us, that we can be blessed with his holy and mighty words. ఆయన యొక్క శ్రేష్టమైన పరిశుద్ధమైనటువంటి బలమైన కార్యాలను బట్టి ఆయన యొక్క ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నాము. And we will read from Matthew capital 8 and verse 23 to 27. మత్తయి సువార్త 8వ అధ్యాయము 23 to 27. మత్తయి సువార్త 8వ అధ్యాయము 22 నుంచి మనం చదువుకుందాము. And it's written, now when he got into a boat, his disciples followed him. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఆయన యొక్క నావలో అడుగుపెట్టిన తర్వాత శిష్యులు ఆయనని వెంబడిస్తూ ఉన్నారు. And suddenly a great tempest arose on the sea. ఆ యొక్క అకస్మాత్తుగా ఒక బలమైనటువంటి తుఫాను వచ్చి ఉన్నది. So that the boat was covered with the waves. దాని వలన మొత్తం యొక్క నావంతా కూడా అలల చేత కప్పబడి ఉన్నది. But he was asleep. అయినప్పటికీ ఆయన ప్రశాంతంగా ఆయన నిద్రపోతూ ఉన్నారు. Jesus was asleep. యేసు నిద్రిస్తూ ఉన్నారు. Then his disciples came up to him. అప్పుడు ఆయన యొక్క శిష్యులు ఆయన యొద్దకు వచ్చి And awake him. ఆయనను లేపి ఉన్నారు. Saying, వారు ఇలా అంటున్నారు, Lord, save us.